రియాలిటీ రంగంలో కస్టమర్లు కోరుకునే దానికి మించి అందించడం అనేది ఒక సవాలే. సరైన ప్లానింగ్, తిరుగులేని కమిట్మెంట్, ఫ్యూచర్ ట్రెండింగ్ విజన్ ఉంటేనే కస్టమర్ 100% హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విషయంలో ఇండస్ట్రీలో ది బెస్ట్ గా గుర్తింపు పొందిన సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హైదరాబాద్ సిటీలో ఐటీ డెవలప్మెంట్ అండ్ బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న ఏరియాలో మోకిలా టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఈ గ్రోత్ ను ఎంతో ముందే గెస్ చేసిన నిఖిల సంస్థ ఎండి వి శ్రీనివాస్ గారు చక్కటి ప్లానింగ్ తో మోకిలాలో పలు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు డెవలప్ చేశారు. ఈ ఏరియాలో నిఖిల సంస్థ లేటెస్ట్ గా కంప్లీట్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. లాస్ట్ ఇయర్ చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి విజయాలు, మరెక్కడా లేని పోడియం పార్కింగ్ తో డెవలప్ చేసిన గేటెడ్ కమ్యూనిటీ వంటి యూనిక్ ఐడియాస్ తో మోకిలాతో పాటు మొత్తం హైదరాబాద్ రియాలిటీ మార్కెట్ కే జోష్ తీసుకొచ్చింది నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. 2026లోనూ ఈ ట్రెండ్ కొనసాగించేలా కొత్త ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయడానికి రెడీ అయిపోయింది. రాయల్ పెవిలియన్ కొత్త బ్లాక్ తో పాటు ఈ ఏడాది ఏకంగా 4 ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్లో ఉన్నాము. సో మీ అందరికీ తెలిసిందే, మోకిలా అంటే నిఖిల, నిఖిల అంటేనే మోకిలా. ఎన్సిడి చైర్మన్ శ్రీనివాస్ రావు గారితో ఉన్నాము. సో ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. సో హాయ్ సార్, ఎలా? హలో, గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ సార్. సో ఎన్సిడి తరపు నుంచి జెన్జీ వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నారు? మీరు 20 years వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక ఎండిగా వాళ్ళకి ఏం అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నారు? సో గుడ్ క్వశ్చన్. ఇప్పుడు జెన్జీ జనరేషన్ అంతా కూడా మోస్ట్ ఆఫ్ ది టైం సోషల్ లైఫ్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. మై సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే, అందరికీ, మన యూత్ కి కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి మీరు ప్రస్తుతం ఉన్న స్కీమ్స్ అన్నింటిని కూడా స్టడీ చేసి, మీరు గనక ఈ ఓన్ హౌస్ ఒకటి ఏర్పరచుకోవాలి, మన ఆధార్ మీద, మన పాన్ కార్డు మీద, మన పాస్పోర్ట్ మీద, మన ఓటర్ ఐడి మీద మన పర్మనెంట్ అడ్రస్ ఉండాలి, మనం తలెత్తుకుని కార్ ఎగరేసి బతకాలి అని ఒక దృఢ నిశ్చయం తీసుకున్నట్లయితే, మీరు జస్ట్ 5 lakhs రూపీస్ కనుక మీరు చేత్తో పట్టుకుని డౌన్ పేమెంట్ కడితే, ఇవాళ రకరకాల ఆప్షన్స్ వచ్చినాయి బ్యాంక్ ఫైనాన్స్ లో, హౌసింగ్ ఫైనాన్స్ లో. జస్ట్ 10% డౌన్ పేమెంట్ అయితే టోటల్లో, మళ్ళీ దాన్ని కూడా 3 installments ఇస్తున్నారు, 3-4 అలా. 3% కడితే చాలు, మీరు 1 crore ఫ్లాట్లో మీకు లోన్ శాంక్షన్ అవుతుంది. సో మీరు ఎలాగూ రెంట్ కడుతున్నారు, 70-80 రూపాయలు రెంట్ ఖర్చు పెడుతున్నారు వేరే చోట. ఆ 70-80 రూపాయలకి కొంచెం స్ట్రెచ్ అయ్యి మీరు ఈఎంఐ కనుక కన్వర్ట్ చేస్తే దాన్ని 15 సంవత్సరాల్లో మీకు ఒక ఫ్లాట్ సొంతం అవుతుంది మీకు. అదే మీరు కాలయాపన చేస్తూ విల్ టేక్ డెసిషన్ లిటిల్ లేటర్, లిటిల్ వైల్ అలా అనుకుని కనుక ఆలోచిస్తూ ఉంటే కాలం గడిచిపోతూ ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత కనుక మీరు వెనక్కి తిరిగి తీసుకుంటే మీరు పే చేసిన రెంట్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఎక్స్పెండిచర్గా మిగిలిపోద్ది. అదే ఈఎంఐగా కనుక కడితే మీరు ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు. 15 yearsలో ఈ 1 crore ఫ్లాట్ కూడా వాల్యూ ఎడిషన్ అయ్యి 2 కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉంటుంది. అంటే మీరు శాలరీతో పాటు ఈ ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్టయితే, రెంట్ కాకుండా డైరెక్ట్గా ఈఎంఐ కట్టి మీరు 2 కోట్ల రూపాయల ప్రాపర్టీ మీ వెనకాల ఉంటుంది, మీకు ఒక పర్మనెంట్ అడ్రస్ కూడా నిలిచిపోద్ది. ఈ 2 కోట్ల రూపాయల అసెట్ మిగలటం వల్ల మీకు అడిషనల్గా పర్ మంత్ 7-8 lakhs సంపాదించినట్టయితే, అపార్ట్ ఫ్రమ్ యువర్ శాలరీ. ప్లీజ్ నోట్ దిస్, అండ్ ఎవ్రీబడి షుడ్ స్పెండ్ ఎ లిటిల్ టైమ్ ఆన్ ప్రొక్యూరింగ్ ఏ న్యూ హోమ్, which is more important. సో ఎన్సిడిలో రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్లో ఏబిసి అయిపోయింది. సో డి అనేది లాంచ్ చేస్తున్నారు కదా, సో దాని గురించి వివరాలు చెప్తారా? తప్పకుండా. ఏబి కంప్లీట్ చేసేసి ఓసి కూడా తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది క్లబ్ హౌస్తో పాటు. సి అబౌట్ టు హ్యాండ్ ఓవర్ ఇన్ 2 months టైంలో. అలాగే డి ఇప్పుడు స్టార్ట్ చేసాము అన్ని రకాల పర్మిషన్స్ తోటి. శరవేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే మోకిలలో ఎన్సిడి సాయి పల్లవి అనేది ఒక కమర్షియల్ బిల్డింగ్ కూడా కడుతున్నాం. అది కూడా ఇంకొక 2-3 monthsలో కంప్లీట్ అయింది. సూపర్ మార్కెట్, బ్యాంకు, ఇంకా ఇతర అవసరాలన్నిటికీ కూడా క్యాటర్ చేసేటట్టు దాన్ని డిజైన్ చేసాం. అది కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. తర్వాత అతి త్వరలో కూడా ఎన్సిడి ఇంకో ప్రాజెక్ట్ లాంచ్ అయిపోతుంది, హైరైజ్ ప్రాజెక్ట్ మోకిలలోనే. దీంతోపాటు ఇంకొక ప్లాటింగ్ ప్రాజెక్టు లాంచ్ చేయడం కూడా సన్నాహాలు చేస్తున్నాం. అతి త్వరలో అన్ని రకాల అనుమతులు తీసుకుని ఈ రెండింటిని కూడా త్వరలో అనౌన్స్ చేయడం జరుగుతుంది.